కూడా పోతున్నాయి. అవును. ఓకే లక్ష్మణ్ గారు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. అలాగే మనకి మరొక గెస్ట్ అందుబాటులో ఉన్నారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ దిలీప్ ఆచారి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. గతంలో కూడా ఈ సోషల్ ఓకే ఆచార్య గారు, దిలీప్ ఆచార్య గారు ఒకసారి మీది వాయిస్ అనేది. నమస్కారం అండి. గతంలో కూడా ఈ సోషల్ మీడియా అంశానికి సంబంధించి తెలంగాణలో ఎలక్షన్ ముందు అమిత్ షా వీడియోని ఏ విధంగా ఎడిట్ చేశారో అని తెలిసిందే. ప్రచారానికి వచ్చిన నేపథ్యంలో మైనార్టీ రిజర్వేషన్స్ కి సంబంధించి ఆయన అన్నదొకటి, ఎడిట్ చేసి బయటకు వచ్చింది ఒకటి, కాంగ్రెస్ ట్రోల్ చేసింది ఒకటి. ఇదే విధంగా మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియా మీద ఫోకస్ పెడుతుంది. ఇటు పక్క సోషల్ మీడియా మీద కాంగ్రెస్ ఫోకస్ పెడితే మరి బీజేపీ నేను పాదయాత్ర చేస్తాను, ప్రభుత్వ వైఫల్యాలను బయటికి తీసుకెళ్తాను అంటుంది. మరి సోషల్ మీడియాని పాదయాత్రలు బీట్ చేయగలుగుతాయా? నమస్కారం అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలు లక్ష్మణ్ గారికి మీకు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సోషల్ మీడియా అనేది ఒక శక్తివంతమైన ఆయుధంగా సమాజంలో ఉన్నది. ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోషల్ మీడియా అనేది ఈరోజు ఒక శక్తివంతమైన ఆయుధం. అయితే మనము చాలా సందర్భాల్లో అనుకుంటుంటాం కత్తి రెండు వైపులా పదునుంది అని చెప్పి. అదేవిధంగా సోషల్ మీడియా కూడా అది మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు కూడా ఉపయోగపడుతుంది. మంచికి ఎంతగా ఉపయోగపడుతుందో చెడుకు కూడా అంతే ఉపయోగపడుతుంది. నిజాలు ఎంత ముందుకు తీసుకొని వస్తుందో అబద్ధాలను కూడా అంతే శక్తివంతంగా ప్రచారం చేయడంలో ముందు వరుసలో ఉంది సోషల్ మీడియా. నాట్ ఓన్లీ సోషల్ మీడియా అండి, ఈరోజు ఏ మీడియా సంస్థలు చూసుకున్నా కానీ చాలా సందర్భాల్లో అది నార్మాలిటీ కోల్పోయింది. ఆ సందర్భంలో సోషల్ మీడియాని ఆశ్రయించడం జరిగింది సామాన్యులు. కొంతకాలం సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా అక్యురేట్ గా పనిచేసింది. కానీ తదనంతర కాలం లోపల మళ్ళా ఈ రాజకీయ పార్టీలు కానీ లేదనుకుంటే మిగతా ఈ కార్పొరేట్ కంపెనీలు కానీ మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా చెక్కించుకొని అక్కడ కూడా వాళ్ళ ప్రాపకం ముందుకు సాగడం కోసం వీరు వెనుక ఉండి నడిపేయడం, అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేయడం, ఈ విధంగా మళ్ళీ సోషల్ మీడియా క్రెడిబిలిటీ కూడా తగ్గుతూ వస్తుంది. అంత మాత్రాన సోషల్ మీడియా క్రెడిబిలిటీ తగ్గడం వల్ల సోషల్ మీడియా చూస్తలేరా అంటే 100% చూస్తా ఉన్నారు. ఈరోజు టీవీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేకుంటే ప్రింట్ మీడియా కంటే ఎక్కువగా ఫాలో అవుతున్నది సోషల్ మీడియాని. అయితే అన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో వచ్చిన విషయాలు నిజం కావు, అన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో ఉన్నాయి అబద్ధాలు కావు. కనుకనే చాలా సందర్భాల్లో సోషల్ మీడియా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. మా కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సోషల్ మీడియాని మేము యూజ్ చేస్తూ ఉన్నాం. బరాబరి కరాఖండిగా చెప్తా ఉన్నాం. మేము దాంట్లో ఏం దాపరికాలు లేవు, కానీ ఖచ్చితత్వం ఉంటది. భారతీయ జనతా పార్టీ యూజ్ చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదైనా ఖచ్చితత్వం ఉంటది, కానీ మిగతా రాజకీయ పార్టీల లాగా కాదు. సోషల్ మీడియాను ఉపయోగించుకుంటుంది. ఈ రోజు మీరు చురుకుగా బీఆర్ఎస్ పార్టీ చాలా యాక్టివ్ గా ఉందంటే అవి అన్ని పేరోల్స్ పెట్టుకొని పే ఛానల్స్ పెట్టుకొని ముందుకు తీసుకొని వస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. తమ వైఫల్యాలను గడిచిన 10 సంవత్సరాల లోపల జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చాలా రకాల ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే సోషల్ మీడియాను కూడా విరివిగా ఉపయోగించుకుంటుంది. అది జగమెరిగిన సత్యం. అయితే 2 విషయాలండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో సోషల్ మీడియానే ఒక భాగము, సోషల్ మీడియా ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ విషయాన్ని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గడిచిన 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ చేసిన చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ప్రజలు దగ్గరుండి గమనించారు కాబట్టి వారు ఆ ప్రభుత్వం పైన విసిగెత్తి ఉన్నారు. దానికి దోహదపడింది సోషల్ మీడియా. కానీ సోషల్ మీడియానే మొత్తము ఆ కంటెంటే చేంజ్ చేసింది, గేమ్ చేంజర్ గా ఉన్నదని నేను అనుకోవట్లేదు. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్న మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం మొత్తము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ముందుకు వస్తుందంటే ముందు ఉంచలేదు. కాంగ్రెస్ పార్టీ గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా విధానాలు రూపొందించి ప్రజా వ్యతిరేకంగా పోయిందో
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ గడిచిన సంవత్సర కాలంలో అదే విధానాలను అవలంబిస్తూ ముందుకు పోతుంది. ఏ ఒక్కటంటే ఒక అంశం పైన కూడా కాంగ్రెస్ పార్టీ క్లారిటీగా లేదు. ప్రజల్ని గందరగోళంలో నెట్టి వాళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం ప్రయత్నం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. కాబట్టి ఈరోజు సోషల్ మీడియాకి ఇంత ఆదరణ ఎందుకు వస్తుంది కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటే అని అంటే ప్రజలు దానికి కనెక్ట్ అవుతున్నారు. ఏ విధంగా? అవి నిజాలు కాబట్టి, సొసైటీలో జరుగుతున్న సంఘటనలు నిజాలు కాబట్టి ఆ నిజాలని సోషల్ మీడియా వేదికగా చూపుతా ఉన్నారు కాబట్టి ప్రజలు కనెక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా విరివిగా ఉపయోగించుకుంటున్నారు. మేము ఏది చెప్పినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అన్ని రకాలుగా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యం చెందడానికి మూల కారణాలు ఏంటంటే వారిచ్చిన అలవికాని హామీలు ఒకటి, దాని తర్వాత ఒక విధి విధానాలు లేకుండా ఏదైతే వాళ్ళకి ఎప్పుడు ఏది నచ్చితే ప్రకటన ఇవ్వడము, స్పష్టత లేని ప్రకటనలు ఇవ్వడము, దాని ద్వారా ముందుకోవడం కోసం ప్రయత్నం చేయడం. చాలా చిన్న విషయం. ఇప్పుడు చూడండి, కులగణన సర్వే చేస్తామని చెప్తా ఉన్నారు. ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ కులగణన ఎంత వ్యతిరేకత మూట కట్టుకున్నది. ఎక్కడ కూడా ఎవరు కూడా సహకరించే పరిస్థితి లేదు. ఏ కాలనీకి పోయినా కానీ, ఏ సామాన్యుల దగ్గరకు పోయినా కానీ వీళ్ళు అడిగే క్వశ్చన్లు ఏంది, వాళ్ళు చెప్పిన విధానం ఏంది, అడుగుతున్న క్వశ్చన్లు ఏంది, అవసరం ఏంది అని చెప్పి అందరు అడుగుతా ఉన్నారు. ఎవరు కూడా ఎక్కడ కూడా సహకరించలేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ మేము దీనికి అందరు సహకరించాలని ఎన్నిసార్లు అప్పీల్ చేసినా కానీ ఎందుకు ఈ కులగణన సర్వేకి వ్యతిరేకత వస్తా ఉందంటే ప్రభుత్వం యొక్క విధి విధానాలు సరిగా లేకపోవడం వల్ల, స్పష్టత లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. కనుక కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని సోషల్ మీడియా వేదికగా అందరూ ఎత్తి చూపుతున్నారు. సామాన్యుల నుంచి లేదనుకుంటే పార్టీల వరకు అందరూ ఎత్తి చూపుతున్నారు కాబట్టి దానికి అట్రాక్ట్ అవుతా ఉన్నారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఓకే, దిలీపాచారి గారు ఒక నిమిషం అండి. అంటే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్నదంతా కూడా నిజమైన ప్రచారమే అంటారా? నిజంగానే నిజం ఉందా? నేను బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నదని చెప్పట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ముందుకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు ట్యాగ్ లైన్ వేసి బీఆర్ఎస్ పార్టీ రావట్లేదు. వాళ్ళు ఎక్కడ వెనక ఉండి నడిపిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని వాళ్ళు కొన్ని టేక్ ఓవర్ చేసిండ్రు, లేదనుకుంటే వాళ్ళు వెనక ఉండి దానికి సపోర్ట్ చేస్తూ నడిపిస్తున్న అంశమే కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా మాది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ డిక్లేర్ చేసుకునే పరిస్థితి లేదు. అయితే నేను చెప్తున్న అంశాలు ఏంటంటే 2 అంశాలండి. పార్టీలు ఎట్లాగూ వాళ్ళ రాజకీయ మనుగడ కోసం, లేదనుకుంటే ప్రత్యర్థి పార్టీలని బదనాం చేయడం కోసం పార్టీలు ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. దాంట్లో కొన్నిసార్లు సక్సెస్ అవుతుంటాయి, కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతుంటాయి. కానీ సామాన్య ప్రజలు ఏదైతే ఈ రియాక్షన్ ఉందో, సామాన్య ప్రజలు చేసే రియాక్షన్ కూడా, సామాన్య ప్రజలు పెట్టే పోస్టింగ్లను కూడా కొన్నిసార్లు ప్రభుత్వానికి సంకటంగా ఉంటే సామాన్యుడు ఎవడైనా పోస్ట్ పెడితే ప్రభుత్వం ఏం చెప్తుంది? ఆ సామాన్యుల బాధ అని చెప్పరు. ప్రతిపక్షాలు ఆడుతున్న డ్రామా, ప్రతిపక్షాలు పెట్టిస్తున్న ఈ పోస్టులు అని చెప్పి ప్రతిపక్షాల మీద నెప్పులు నెట్టి తప్పించుకోవడానికి, తమ వైఫల్యాల నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాయి ప్రభుత్వాలు. అయితే నేనేమంటున్నానంటే సోషల్ మీడియా ఎప్పుడు ఒక పార్టీ ముందుండి నడిపిస్తుంది, ఖచ్చితంగా మేమే ఉన్నామని చెప్పి ఏ పార్టీ కూడా, ఇంక్లూడింగ్ ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా మేము నడిపిస్తున్న సోషల్ మీడియా అని చెప్పి చెప్పం. ఎవరైతే సామాన్యులు చేస్తా ఉన్నారో, సామాన్యులు జరుగుతూ ఉన్నారో దాంట్లో భాగంగా కొన్ని ఛానల్స్ వస్తూ ఉంటాయి, కొన్ని తెలుస్తూ ఉంటాయి ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అనేది తెలుస్తూ ఉంటది. కాబట్టి అట్లా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది ప్రజలకు కూడా. ప్రతిసారి ఈ విధానం చూపెట్టి ప్రభుత్వం చేసే తప్పుల నుంచి మాత్రం తప్పించుకోవడానికి అవకాశం లేదు. చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంది, సామాన్యుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చేసే ఏ తప్పునైనా, ఈవెన్ ప్రతిపక్షమైన ఏ తప్పులు చేసినా కానీ వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు సపోజ్ లగచర్ల ఘటనలో దాడి జరిగింది, సామాన్యుల పైన దాడి చేస్తా ఉన్నారు అని చెప్పి కేటీఆర్ గారు అక్కడ పోయి ఆ లగచర్ల బాధితులని జైలుకు పోయి పరామర్శించారు. ఎంబడే మీరు చూడండి, విత్ ఇన్ ది సెకండ్స్ లోపల నేరెళ్ల సంఘటన తీసుకొని వచ్చారు సామాన్యులు. ఎవరు పార్టీలకు సంబంధం లేదు, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఇసుక దోపిడీ జరుగుతా ఉంటే ఇసుక దోపిడీని అడ్డుకున్న దళితుల పైన 3rd డిగ్రీ ఉపయోగించి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేశారు. మీరు ఇప్పుడు శుద్ధులు చెప్తా ఉన్నారని చెప్పి వాళ్ళు ఎంబడే విత్ ఇన్ ది సెకండ్స్ లోపల అప్పుడుండే విజువల్స్, అప్పుడుండే వీడియోలు, అప్పుడుండే బాధితుల ఆర్తనాదాలు, ఆక్రందనలు అన్ని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఎంత దారుణమైన రియాక్షన్ అంటే చూడండి, ప్రజల లోపల ఎప్పుడు కూడా
అనుకుంటారు ఏంటంటే ఈ సంఘటన జరిగింది, కొంతకాలం గడిచిపోయింది, మర్చిపోయినారు అని అనుకుంటారు. కానీ అది మన అవివేకం అవుతుంది, రాజకీయ పార్టీలుగా మన అవివేకం అవుతుంది. ప్రజలు ఏ అంశాన్ని మర్చిపోరు. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని టాలీ చేస్తారు, దాన్ని చురకలు అంటిస్తారు, ఖచ్చితంగా కరగాల్సి వాత పెడతారు. దీన్ని గమనించి మనం నిజాయితీగా నిబద్ధత దిలీప్ చారి గారు ఒక నిమిషం అండి. అలాగే మనకు గెస్ట్ యాడ్ అయ్యారు మనకి బీఆర్ఎస్ నుంచి మనకి బచ్చు శ్రీనివాస్ గారు.